గుడ్ మార్నింగ్. ఈరోజు వెదర్ చాలా క్లౌడీగా ఉంది. సో మా పిన్ని చేసిన రసం గుర్తొస్తున్నాయి. ఈరోజు మా పిన్ని రసం పెట్టబోతున్నాం. సో రసంకి కావాల్సిన వెల్లుల్లి, కొంచెం అల్లం, చింతపండు, చిన్న లెమన్ అంత సైజు చింతపండు, 1 స్పూన్ మిరియాలు, 1 ఎండుమిర్చి, 1.5 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 టమాటాస్. సో చింతపండు నానబెట్టాలి. నానబెట్టిన చింతపండుని బాగా క్రష్ చేసి వాటర్ తీసుకోవాలి. టమాటాని కూడా బాగా క్రష్ చేసి వాటర్ తీసుకోవాలి. సో టమాటా మొత్తం క్రష్ చేసి ఫిల్టర్ చేసేసుకున్నాను. 2 టమాటాస్, చింతపండు కూడా క్రష్ చేసేసుకొని మొత్తం ఫిల్టర్ చేసేసుకున్నాను. ఈ రెండింటిని యాడ్ చేసేద్దాం. చింతపండు వాటర్, టమాటా వాటర్ 2 యాడ్ చేసేసుకొని ఇప్పుడు జీలకర్ర, మిరియాలు, అల్లం, వెల్లుల్లి ఇవి కూడా దంచుకుందాం, క్రష్ చేసుకుందాం. సో ఇప్పుడు మిరియాలు వేసుకొని దంచుకుందాం. ఇప్పుడు మిరియాలు కొంచెం నలిగాయి, జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర బాగా నలిగింది. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి వేసుకుందాం. ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం కరివేపాకు వేసి కూడా దంచుతాం. సో రసం పేస్ట్ ఇలా రెడీ అయింది. రసం మసాలా పేస్ట్, కొంచెం అల్లం కూడా దంచుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం సాల్ట్, ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు క్రష్ చేసుకుందాం ఇందులో. ఇట్లా బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు రసం మిక్స్ రెడీ అయిపోయాయి. ఇవన్నీ ఆయిల్లో వేయించుకుందాం. సో ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ హీట్ అయింది. సో ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లం, కొంచెం పౌడరు ఉంచుకుందాం ఈ వాటర్లో కలపడానికి. కొంచెం ఆయిల్లో వేయించుకుందాం. ఒక ఎండుమిర్చి, ఇంకొంచెం కరివేపాకు వేయించుకుందాం. కొంచెం ఇంగువ, ఇందాక మిక్స్ చేయడం మర్చిపోయాను. సో ఈ మిక్స్ కొంచెం ఉంచుకొని ఈ వాటర్లో మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వేగిన ఎండుమిర్చిని తీసేసి వాటర్లో క్రష్ చేసుకున్నాం.
ఇది క్రష్ చేస్తే బాగా టేస్ట్ వస్తుంది. సో అందుకని ఈ ఎండుమిర్చి క్రష్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది బాగా వేగింది. ఇంకా ఈ వాటర్ని, టమాటా చింతపండు వాటర్ని యాడ్ చేద్దాం. సో ఒక్కసారి పులుపు ఎలా ఉందో, ఉప్పు కారం చూసుకొని, ఒకవేళ పులుపు ఎక్కువ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వాటర్ని బాగా బబుల్స్ వచ్చే వరకు క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి పెడతాం. సో ఇప్పుడు రసంలో బబుల్స్ వచ్చేసాయి. కొత్తిమీర వేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. ఈ రసం చాలా బాగుంటాయి, ట్రై చేయండి.